ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మ నువ్వలా మాట్లాడుకో. నాకు నాకు టెన్షన్ వచ్చేస్తుంది. టెన్షన్ తో నేను నిన్ను కొట్టేస్తానేమో. అమ్మో వద్దమ్మా వద్దు. వచ్చి రాగానే 2 చెంపలు పీకేసావుగా, ఈ రోజుకి ఇది చాలు. అమ్మాయి నువ్వు ధైర్యంగా ఉండమ్మాయి, అల్లుడు గారికి ఏం కాదు. అమ్మో ఇదేనమ్మా అన్నయ్య ఆఫీసు. నువ్వెప్పుడు వస్తుంటావు కదరా, నీకు తెలుస్తుంది. నాకెలా తెలుస్తుంది? సరే పద వెళ్దాం. అదేంటమ్మా ఇక్కడే ఆగిపోయావు, రా. ఒరేయ్, ఎన్నాళ్ళు మీ అన్నయ్యని ద్వేషిస్తూ వచ్చాను. ఇప్పుడు మీ అన్నయ్య ఆఫీస్కి రావడం అంటేనే అదోలా ఉంది. ఇక మీ అన్నయ్య క్యాబిన్లోకి రావాలంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉందిరా. ఇబ్బంది ఏంటమ్మా, ఇక్కడ దాకా వచ్చి 2 అడుగులు వేస్తే ఏమవుతుంది, పర్లేదురా. అలా కాదు చెర్రీ, మీ అన్నయ్యని కొంచెం బయటికి పిలవచ్చు కదా. ఏ మీ నాన్న ప్రాణం కాపాడినవాడు ఈ పిన్ని కోసం మీ అన్నయ్య 2 అడుగులు బయటికి రాలేడా? భలే దానివమ్మా, మన అనుకుంటే అన్నయ్య ఎంత దూరమైనా దూసుకుని వస్తాడు. నువ్వు ఇక్కడే ఉండు, పిలుచుకుని వస్తాను. హాయ్ హాయ్ రా. రేయ్ ఏంట్రా, ఏంటి సడన్ సర్ప్రైజ్? నా రాకకే నువ్వు సర్ప్రైజ్ అయ్యావంటే మరి ఇంకొకళ్ళు వచ్చారే, దానికేమంటావు? ఎవర్రా?
అమ్మ. అరే పిన్ వచ్చింది. అరే పిన్ ఎందుకు వచ్చిందిరా? అదే సర్ప్రైజ్ మరి. ఏదో ఒక ప్రైజ్ రా. బయట నిలబెట్టావేంటి? లోపలికి తీసుకొనిరా. సోదరా ఇబ్బంది పడుతుంది సోదరా. అరే ఇక్కడి వరకు వచ్చి లోపలికి రావడానికి ఇబ్బంది ఏంట్రా? ఇన్నాళ్ళు మన ఫ్యామిలీల మధ్య జరిగిన డిష్యుంలవి గుర్తొచ్చి చాలా గిల్టీగా ఫీల్ అవుతుంది. నిన్నే బయటికి రమ్మంటుంది. రా. సరే పద. పద. నమస్తే పిన్ని. నమస్తే గగన్. పిన్ని ఇక్కడెందుకు? లోపలికి రండి. మిస్టర్ ఆది, కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా? అవేం వద్దులే గగన్. నీతో 2 మాటలు మాట్లాడి వెళ్దామని వచ్చాను. చెప్పండి పిన్ని. ఏం చెప్పుకున్నా నలుగురిలో చెప్పుకుంటేనే బాగుంటుందనే ఉద్దేశంతోనే నేను ఇక్కడ నిలబడిపోయాను. చెప్పండి పిన్ని. ఇన్నాళ్ళు నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటూ వచ్చాను గగన్. ఇదిగో ఈ చెర్రి, ఇందు, బిందు నా పిల్లలు పుట్టినట్టే మీ అమ్మకి మీరు పుట్టారు. మిమ్మల్ని ద్వేషించడంలో అర్థం లేదని ఎన్నాళ్ళుగా నాకు అర్థం కాలేదు. అబ్బో, ఇన్నాళ్ళు మా అమ్మని అమాయకురాలనే అనుకున్నాను. కాస్త తెలివి మీరిందని నాకు ఇప్పుడే అర్థమైంది. నోరు మీరా. ఇప్పటికైనా లోపలికి రండి పిన్ని, రండి. ఇంకా నేను చెప్పాల్సింది పూర్తి కాలేదు గగన్. ఈరోజు మా ఆయన బ్రతుకున్నాడంటే దానికి కారణం నువ్వే. ఆయన ప్రాణాలకి నీ ప్రాణం అడ్డేసి కాపాడావు. ఏం చేసినా నే రుణం తీర్చుకోలేం గగన్. నేనేం చేయలేదు పిన్ని. అని అంటానని ఇదిగో ఈ వెధవ నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. కానీ మీరేంటో మీ బ్రతుకులేంటో నాకు తెలియవేంట్రా? నా మొగుడు చచ్చినట్టు నాటకం ఆడి చాటుగా దాచేస్తారా? అమ్మా, ఏం మాట్లాడడానికి వచ్చావు? నువ్వేం మాట్లాడుతున్నావు అమ్మా? నువ్వు నోర్మై. వీళ్ళ బ్రతుకుల గురించి మాట్లాడడానికే వచ్చాను. వీళ్ళ బ్రతుకుల గురించి మాట్లాడుతున్నాను. చిల్లర బ్రతుకులు.